అమ్మకు స్తోత్రములు కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులకి దేవుని నామమున స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. జనవరి 3వ తారీఖు అనుదిన ధ్యానార్థమైన వేకువమన్న అంశము ఆశీర్వదింపబడిన బలహీనత. 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అపోస్తలుడైన పౌలు తన బలహీనత యందే అతిశయించుచున్నాడు. అలాగైనచో ఈ బలహీనత లేక దుర్బలత ఏమై ఉన్నది? అది ఏదైనా ఒక వ్యాధిని కానీ లేక శరీర బలహీనతను కానీ సూచించున్నదా? లేక అది ఏదైనా ఒక ఆత్మీయ బలహీనతను చూపుచున్నదా? లేదు, ఈ రెండిటినీ కాదు. ఎందుకనగా దేవుని శక్తి ఎవరి మీదనైనా నిలుచుటకును ఈ విషయములు కారణములు కానే కావు. అలాగైతే ఇది ఎట్టి బలహీనత? మనము దేవుని చిత్తము మాత్రము చేయుటకు మనలను మనము ప్రతిష్ఠించుకొనినప్పుడు కృప ద్వారా మనము మన స్వచిత్తమును చేయలేనట్టి అసాధారణమైన ఆశీర్వదింపబడిన బలహీనతను పొందెదము. ఈ బలహీనత మన సొంత చిత్తమును నెరవేర్చుటకు మనలను అశక్తులుగా చేయును. మన స్వచిత్తమును నెరవేర్చుటకు ఇక మనకు బలమేమీ ఉండదు. ఈ బలహీనత మనలను మహిమ నుండి అధిక మహిమకు తీసుకుని వెళ్ళును. కాబట్టి దీనిని మహిమ గల ఒక బలహీనత అని మనం పిలవవచ్చును. 2 కొరింథీ 13:4 బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన అనగా క్రీస్తు తన సొంత చిత్తము చేయుటకు బలహీనుడు అన్నదే దీని అర్థము. యోహాను సువార్త 5:30 నా అంతట నేనే ఏమీ చేయలేను అని యేసు చెప్పాను. కొందరైతే తమ యొక్క సొంత చిత్తము చేయుటకు శక్తివంతులై ఉన్నారు. ఆయన గనులైన అనేకులను పిలవలేదు గనుక దేవునికి కృతజ్ఞతలు. మనలను మనము ప్రతిష్ఠ చేసుకొని మన సొంత చిత్తము చేయమని నిర్ణయం తీసుకున్నప్పుడు మనము పరిపూర్ణమైన దేవుని చిత్తమును చేయదగినట్టి దేవుని కృప మన యొక్క బలహీనమైన శరీరంపై ఒక దైవిక బలముతో దిగివచ్చును. యేసు ప్రభు వారికి, అపోస్తలుడైన పౌలు గారికి మరియు అనేక ఇతర పరిశుద్ధులకు కలిగిన ఈ ఆశీర్వాదకరమైన బలహీనతను నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ ఆ విధముగా లేని ఎడల దేవుని యొక్క బలము నీలో పరిపూర్ణమవుటకును దేవుని చిత్తము చేయుటకును అవసరమైన కృప నీకు అనుగ్రహింపబడుటకును నీ యొక్క శేష జీవితం అంతయు దేవుని చిత్తం మాత్రమే చేయుటకై నీవెందుకు ఇప్పుడే నిన్ను నీవు ప్రతిష్ఠించుకొనకూడదు? నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని 2 కొరింథీ 12:10 చెప్పబడిన రీతిగా, అనగా మనము మన చిత్తము చేయుటకు బలహీనముగా ఉన్నప్పుడు దేవుని చిత్తము చేయుటకు బలవంతులముగా ఉందమన్నదే దీని యొక్క అర్థము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సరిగ్గా చెప్పాల.